ఇటీవల పాన్ కార్డు దుర్వినియోగం అనేది పెరిగిపోతోంది. ఒకరి పాన్ కార్డుపై మరొకరు అకౌంట్ ఓపెన్ చేయడం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. మీ పేరుపై మరొకరు అకౌంట్ తెరిస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ అకౌంట్లో జరిగే అన్ని లావాదేవీలు పాన్తో లింక్ అయి ఉంటాయి. దీంతో అకౌంట్ నుంచి జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ మీరు చేసినట్లు అవుతుంది. దీనివల్ల మీరు ట్యాక్స్ ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు మీ పేరుపై ఉన్న అకౌంట్తో చేసే మోసాలకు మీరే బాధ్యులవుతారు. దీంతో మీరు కేసుల్లో చిక్కుకుని జైలుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. మీ సిబిల్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మన పేరుపై ఉండే బ్యాంక్ అకౌంట్లు, లోన్లు, ఇతర ఆర్థిక వివరాలన్నీ సిబిల్ రిపోర్ట్లో కనిపిస్తాయి. దీంతో మీ పేరుపై ఎవరైనా అకౌంట్ తెరిస్తే వెంటనే తెలిసిపోతుంది. మీకు తెలియకుండా ఏదైనా బ్యాంకులో అకౌంట్ తెరిచినట్లు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. సదరు బ్యాంకును సంప్రదించి అకౌంట్ క్లోజ్ చేసుకోండి. అలాగే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల మీ అకౌంట్ నుంచి మోసాలు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక ఫామ్ 26AS లేదా వార్షిక సమాచార స్టేట్మెంట్ చెక్ చేయడం ద్వారా మీ పాన్కు లింక్ అయిన ఆర్థిక కార్యకలాపాలను చూడవచ్చు. మీకు తెలియని లావాదేవీలు ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను సంప్రదించండి. ఇక మీరు తెరవని అకౌంట్ల నుంచి లేఖలు రావడం వంటివి కూడా మీ పాన్ కార్డు దుర్వినియోగం అయిందని చెప్పడానికి ఒక సంకేతం. ఇలాంటి సంకేతాలను మీరు అసలు నిర్లక్ష్యం చేయకండి. మీ పాన్ కార్డు వివరాలను తెలియని వారితో అసలు పంచుకోకండి. నమ్మకమైన ఆర్థిక సంస్థలు, వ్యక్తులకు మాత్రమే పాన్ వివరాలు చెప్పడం లేదా జిరాక్స్ కాపీలు ఇవ్వడం లాంటివి చేయండి. అనధికార వెబ్సైట్లలో మీ పాన్ వివరాలు అప్లోడ్ చేయకండి. పాన్ అనేది ఆర్థిక లావాదేవీలకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది దుర్వినియోగం అయితే మీరు ఇబ్బందుల్లో పడతారు. అందుకే మీ పాన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి.